ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఎక్సైజ్ పాలసీపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. జగన్ ప్రభుత్వం మద్యం విషయంలో అడుగడుగునా తప్పిదాలు చేసిందని ధ్వజం. ఎక్సైజ్ పై శ్వేతపత్రం విడుదలపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తప్పు చేసిన వారికి శిక్ష పడి తీరాలని వ్యాఖ్య. జంతర్ మంతర్ లో ధర్నా చేసిన వైసీపీ అధినేత జగన్. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం కూనీ అయిందని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గత వైసీపీ హయాంలో తెచ్చిన ఎక్సైజ్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం మద్యం విషయంలో అడుగడుగునా తప్పిదాలు చేసిందని ధ్వజమెత్తారు. ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచి పేదల జేబులు చోరీ చేశారని అసహనం వ్యక్తం చేశారు. మూడవ రోజు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ మద్యం పాలసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిచ్చి పిచ్చి బ్రాండ్లు తీసుకొచ్చి పేదల జీవితాలతో ఆడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగదు చెల్లింపులో ఆన్లైన్ విధానం పెట్టకుండా మరో తప్పిదం చేసిందన్నారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రానికి తీవ్ర ఆర్థిక నష్టం చేశారని మండిపడ్డారు. 2014లో టీడీపీ ప్రభుత్వం మద్యం షాపులు తగ్గిస్తే 2019 వైసీపీ హయాంలో వాటి సంఖ్య మళ్లీ పెంచారని ధ్వజమెత్తారు. మద్యం ధరలను సైతం 75% పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చాలా భయంకరంగా ఉందని, అందుకే బడ్జెట్ కూడా వెంటనే ప్రవేశపెట్టలేకపోతున్నట్లు తెలిపారు. కేంద్రం ప్రత్యేకంగా ఏపీకి బడ్జెట్లో కేటాయింపులు చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రం ఇచ్చినా మనం మేనేజ్ చేసినా అది తాత్కాలిక వెసులుబాటు మాత్రమని అన్నారు. మనం కష్టపడి సంపాదించుకోగలిగితేనే శాశ్వత వెసులుబాటు వస్తుందని చెప్పుకొచ్చారు. ఇక్కడ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాలి. రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ది ఎక్సైజ్ డిపార్ట్మెంట్, సింగిల్ లైన్ ఆఫ్ కంట్రోల్ తీసుకొచ్చి ఎఫిషియెంట్ ఫంక్షనింగ్ కోసం ఏమేం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఎస్టాబ్లిషింగ్ కాంప్రహెన్సివ్ క్వాలిటీ కంట్రోల్, ప్రజల ఆరోగ్యం కోసం దీన్నంతా కూడా మనం ఆలోచించి ఒక సింగిల్ లైన్ ఒకటి, ఇంకో ప్రొడక్షన్ కానీ, సప్లై చైన్ కానీ, ప్రైమరీ డిస్టిలరీస్ కానీ, ఈఎన్ఏ కానీ, ఐఎంఎఫ్ఎల్ కానీ, డిస్టిలరీస్ కానీ, క్వాలిటీ ఇవన్నీ కూడా చెక్ చేసి అవి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్పరెంట్ ప్రొక్యూర్మెంట్ పాలసీ, ఇది కూడా డిమాండ్ డ్రివన్ కింద ఎట్లా చేయాలనేది ప్రొక్యూర్మెంట్ పాలసీ ఇష్టానుసారంగా అలాట్ చేయడం కాకుండా పద్ధతి ప్రకారం చేయాలి. అదే మరిగా షాపులు, బార్లు పాలసీ కూడా తీసుకురావాలి. రీఎగ్జామినింగ్ లిక్కర్ ప్రైసింగ్ పాలసీ కూడా ఏ వెరైటీ ఎట్టుండాలి, మళ్ళీ పేదవాళ్ళకి అందుబాటులో ఎట్టుండాలి, అవన్నీ కూడా తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. స్పెషల్ క్యాంపెయిన్ అగైనెస్ట్ ఇల్సిట్ లిక్కర్ ఎన్డీపీఎస్ పైన కూడా మనం చేయాలి. ట్రాకింగ్, ట్రేసింగ్ ఎట్లా చేయాలనో ప్రాపర్గా చేసే పరిస్థితి రావాలి. డిజిటల్ పేమెంట్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ని రివ్యూ చేయడం, ఎట్లా దాన్ని మనం చేయగలుగుతాం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. డీ అడిక్షన్ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా పెట్టి ఇవన్నీ కూడా కంట్రోల్ చేసే పరిస్థితి రావాలి. అప్పుడే మనకు కొంతవరకు కంట్రోల్ వస్తుంది. అవినీతి, ఎన్డీపీఎల్, దీన్ని ఏం చేయాలనో సభ్యులు మీరు కూడా చెప్పండి. మీరందరూ చెప్పిన తర్వాత దీన్ని ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, ప్రజల్లో ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలని మనం చేస్తే తద్వారా రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పు చేయాలంటే భయపడే విధంగా డెమాన్స్ట్రేటివ్గా చేయడం మనందరి బాధ్యత. దానికి గౌరవ శాసనసభ్యులు మీరు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. అందరం కలిసి సమిష్టిగా ఆలోచించి దీన్ని టోటల్గా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మరొక్కసారి ఇలాంటి చేయాలంటే భయపడే విధంగా డెమాన్స్ట్రేటివ్గా చేస్తే తప్ప ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎక్సైజ్ పై శ్వేతపత్రం విడుదల సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మద్యంలో చాలా లోతైన విచారణ జరగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎంతో దోపిడీ దీనిలో జరిగిందన్నారు. 15,000 కోట్లు కేంద్రం ఇస్తే ఆనందం వ్యక్తం చేశామని, అయితే రాష్ట్రంలో ఎన్నో వేల కోట్లు మద్యం దోపిడీ జరిగిందని, ఆ సొమ్ము వచ్చి ఉంటే ఎప్పుడో పోలవరం పూర్తయి ఉండేదన్నారు. ఇంత దోపిడీ చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని అన్నారు. రాజకీయ కక్ష సాధింపు కాదని, తప్పు చేసిన వారికి శిక్ష పడి తీరాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు పవన్ పేర్కొన్నారు. రాష్ట్ర
వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి కానీ వారి సంబంధిత సభ్యులు కానీ స్టేట్ ఎక్స్చెకర్కి 18,860 కోట్ల రూపాయలు పైచిలకు ప్రప్రథమంగా ఇక్కడే మనకు తేలుతూ ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు? శిక్ష పడాలి. మనకి నైతిక బలం, నైతిక హక్కు ఎలా ఉంటుంది అధ్యక్ష? మనకి ఒక అధికారి 20,000 రూపాయలు నువ్వు తప్పు చేశావని చెప్పి ఏసీబీకి పట్టిస్తున్నావు. వీళ్ళేమో దారుణంగా 18,000 కోట్లు అటు ప్రజల్ని కనీసం వాళ్ళ క్వాలిటీలు మన లిక్కర్ మనకి తాగాలని చెప్పి ఎవరిని మనం కూర్చోబెట్టి మనం పెంపొందించట్లా. ఓకే, ఒక వ్యసనం అనుకోండి, దానికి ఏదైనా పేరు పెట్టుకోండి. ఇదే కనుక ఈ రోజున మనకి క్లాప్ మిత్రాస్కి ఈరోజు డబ్బులు లేక పంచాయతీ బోర్డులో దాదాపు 9 నెలల నుంచి మనకి జీతభత్యాలు లేక ఒక 59 మంది నలిగిపోతాం. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు నలిగిపోతా ఉన్నారు. స్టేట్ ఎక్స్చెకర్లో డబ్బులు లేవు. కానీ అందరూ ఇన్ని కోట్లాది మంది జీవితాలతో ఆడుకుని వీళ్ళ చేతుల్లో మటుకు ఇన్ని వేల కోట్లు, దాదాపు విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు 30,000 కోట్లు వెళ్ళిపోయాయి. 18,000 కోట్లు ముందస్తుగా తెలుస్తుంది, కానీ ఇంకా లోతుగా చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్, ఇది దోపిడీ. వీటిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండెటా, పగా ప్రతీకారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవశాత్తు ఈరోజు వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళు కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. ఈరోజు తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్ అధ్యక్ష. వాళ్ళు వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇంటూ అకౌంటబిలిటీ. దే హ్యావ్ టు బి పీనలైజ్డ్. వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి ఆయనకి తెలియజేస్తున్నాను అధ్యక్ష, దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పీనలైజ్ దెమ్ సార్. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్. ఏదంటే రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్కి బలం ఇవ్వాలి అంటే ఆపగలమంటే వాళ్ళు ఏమంటారు సార్ లోపల? నేను చిన్నపాటి కానిస్టేబుల్ అయితే నాకేమనిపిస్తుంది, మీరు పెద్దోళ్ళు అయితే వదిలేస్తారు, మమ్మల్ని అయితే పట్టుకుంటారంటారు సార్. మనకు రూలింగ్కి, గవర్నెన్స్కి, అడ్మినిస్ట్రేషన్కి నైతిక బలం పోతుంది అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ యూ, నేను మిమ్మల్ని ఉద్దేశించి అందరినీ హౌస్ మెంబర్స్ గౌరవ సభ్యులందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. ఇందులో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులపై ఫోటో, వీడియో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఫోటో ఎగ్జిబిషన్ కు రావాలని వివిధ పార్టీల నేతలను విజయసాయిరెడ్డి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మాజీ సీఎం జగన్ అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక 30 మందికి పైగా తమ పార్టీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని తెలిపారు. ఆస్తులను ధ్వంసం చేశారని అన్నారు. లోకేష్ రెడ్ బుక్ హోర్డింగ్లను ఏపీలో పెట్టారని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలను ప్రోత్సహించలేదని చెప్పుకొచ్చారు. You have a government in place where within 45 days of coming into power, you have a situation where more than 30 people have been murdered, where you have more than 300 people on whom you have assaults taken place, which led to attempt of murder, where you have more than 560 properties, private properties vandalized, where you have more than 490 government properties also vandalized, where you also have more than 1,000 cases, where you have a situation of assaults taking place, private properties destroyed, people walking into their houses, destroying the properties within, where plantations have been destroyed. That is the plight of affairs in Andhra Pradesh. In fact, you have people like Chandrababu Naidu's son, Nara Lokesh, displaying a red book, where he displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state. And the contents in this red book are a list of officials,
a list of politicians on whom they intend to take action, on whom they intend to assault. And this kind of hoardings, starting off with Chandrababu Naidu's son, blatantly being displayed all over the state in Andhra Pradesh, where you have a situation where you're giving instructions to the police that our people would vandalize, our people would kill, our people would assault. ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతంలో వస్తాయి కానీ ఏపీలో ఫేక్ రాజకీయం, ఫేక్ ప్రచారం మాత్రమే వైసీపీ సిద్ధాంతమని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యలు చేశారు. ఇంకా వైసీపీ అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వై నాట్ 175 అని 11 సీట్లు కూడా తెచ్చుకోలేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి ఎగ్గొట్టాలనే ధర్నాలు చేస్తున్నారన్నారు. గతంలో ప్రతిపక్షాలను నోటికొచ్చినట్లు మాట్లాడారని గుర్తు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఢిల్లీ వెళ్లి తుగ్లక్ రెడ్డి ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. జగన్ రెడ్ బుక్ అంటే భయపడుతున్నారని, ఢిల్లీ వెళ్లి అక్కడ కూడా రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారని హోంమంత్రి అన్నారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష సభ్యుడిగా హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. 15,000 కోట్లు ఏపీకి ఇచ్చినందుకు ఢిల్లీ వెళ్లిన జగన్ మోదీకి ధన్యవాదాలు చెప్పాలన్నారు. జగన్ ఢిల్లీలో ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారని, అందులో వైసీపీ హయాంలో జరిగినవి ఉన్నాయో లేవో చూసుకోవాలన్నారు. గతంలో అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అసెంబ్లీలో సేవ్ డెమోక్రసీ అని ప్లకార్డులు పట్టుకోవడం సిగ్గుచేటన్నారు. వైసీపీ హయాంలో జరిగిన ఘటనలు ఢిల్లీలో ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాలి కదా జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా మేము అధికారంలోనే ఉన్నాము అన్న భ్రమతోనో, లేకపోతే అధికారాన్ని తొందరగా రావాలన్న ఆతృతతోనో తప్పు మీద తప్పులు చేస్తూ ప్రజలకి అడ్డగా బుక్ అయిపోతున్నారన్న సంగతి మనందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిన్న మొన్నటి వరకు వై నాట్ 175 అని ఎలక్షన్ల ముందు వరకు మాట్లాడి, ఎలక్షన్లు అయిన తర్వాత సుమారుగా 175 సీట్లు కాదు కదా, కనీసం 17 సీట్లు కూడా తెచ్చుకోలేక 11 సీట్లకే పరిమితమైపోయి ఎలా మోహం చూపించుకోవాలో తెలియక ఆంధ్ర రాష్ట్రంలోని కనుక ఎటువంటి ధర్నాలైనా చేపడితే రోడ్డు మీదకి వచ్చి ప్రజలు తంతారని సంగతి భావించి అసెంబ్లీని ఎగ్గొట్టాలి, ఈ 11 మందితోని అక్కడికి వచ్చి మొహం చూపించుకోలేక ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మిడిసి పడ్డారు. అటువైపు కనీసం వయసుతో సంబంధం లేకుండా, వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ప్రతిపక్షాల వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడారు. అయితే ఈరోజు అదే 11 మందితో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా సాధారణ పులివెందుల ఎమ్మెల్యేలాగా అసెంబ్లీలో అడుగు పెట్టలేక ఏదో విధంగా అసెంబ్లీ నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో అసలు రాజకీయానికి సంబంధం లేని ఒక వినుకొండ ఇష్యూని బేస్ చేసుకొని ఇక్కడ రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నాయని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడానికి ఢిల్లీలో కూర్చొని అనకూడదు కానీ ఆ జంతర్ మంతర్ దగ్గర ఈ తుగ్లక్ రెడ్డి వెళ్ళి కూర్చొని ధర్నా చేయటం చూస్తూ ఉంటే నిజంగా ఒక్కొక్కసారి ఏదో అంటారు కదా, జగన్మోహన్ రెడ్డికి ఒక్కొక్కసారి మైండ్ పోతుంది అంటుంటారు. నిజంగా మైండ్ పోతుందేమో అనిపిస్తుంది. ఎందుకనంటే నేను కొన్ని 2-3 క్వశ్చన్స్ అక్కడికి వెళ్ళి కూడా మనోడు మాట్లాడితే రెడ్ బుక్ అసలు మనోడికి నిద్రలో కూడా రెడ్ బుక్ గుర్తొస్తానంటుంది. వాళ్ళ కార్యకర్తలు రెడ్ బుక్ గురించి ఎంత భయపడుతున్నారో లేదో మాకు తెలియదు కానీ అవినీతి చేసిన ఆఫీసర్లు, తప్పుడు పనులు చేసిన ఆఫీసర్లు, వాళ్ళ వైసీపీ తప్పుడు పని చేసిన వైసీపీ కార్యకర్తలు ఎంత భయపడుతున్నారో లేదో మాకు తెలియదు కానీ నిద్రలో కూడా ఉలిక్కిపడి జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళ ఆవిడ లేపితే ఆ రెడ్ బుక్ అనేటట్టు ఉన్నాడు మనిషి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై ఎన్నికల మేనిఫెస్టోను తలపించిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 1,00,000 కోట్లు అడిగితే 15,000 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన వెంటనే సెన్సెక్స్ 1,200 పాయింట్స్ పడిపోయిందని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని బడ్జెట్ లో ఎక్కడా ప్రస్తావించలేదని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది బడ్జెట్ కాదని మేనిఫెస్టో అంటూ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన కేటాయింపుల పట్ల ఆమె తనదైన శైలిలో స్పందించారు. ఆంధ్రరత్న భవన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు 1,00,000 కోట్లు అడిగితే ఇచ్చింది 15,000 కోట్లేనా అని అన్నారు. పోలవరానికి ఎన్ని నిధులు ఇచ్చారని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏది పడితే అది చెప్పొచ్చు, ఏదైనా హామీ ఇవ్వచ్చు. బడ్జెట్ అంటే అంకెలు ఉండాలి,
కాలపరిమితి ఉండాలి. కానీ ఇది పూర్తిగా మేనిఫెస్టో. చంద్రబాబు 1,00,000 కోట్లు కావాలని అడిగారు. నిజానికి ఏపీకి దాదాపు 12 లక్షల కోట్లు కావాల్సి ఉంది. కానీ బాబు అడిగింది కేవలం 1,00,000 కోట్లు మాత్రమే. 5 ఏళ్లకు 5 లక్షల కోట్లు ఎలా సరిపోతాయో తెలీదు. బడ్జెట్లో కేవలం రాజధానికి నిధులు ఇస్తామని చెప్పారు. పోలవరం మీద ఎన్నో కబుర్లు చెప్పారు. లైఫ్ లైన్ అన్నారు, ఫుడ్ సేఫ్టీ అన్నారు. ఇంత లైఫ్ లైన్ అయితే పోలవరంకి ఎన్ని నిధులు ఇచ్చారని షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. మరి బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టోను తలపిస్తుంది. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో అయితే రాజధానికి కేవలం 15,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాము అని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకి పూర్తి చేసే బాధ్యత మాది అన్నట్టుగా మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రానికి లైఫ్ లైను అన్నారు, మన రైతులకి లైఫ్ లైను అన్నారు, ఫుడ్ సెక్యూరిటీ కల్పించే అంశం కూడా ఇది అని పేర్కొనడం జరిగింది. మరి అంత ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేయాలనుకున్నారు మీరు, సంతోషం, ఇప్పటికైనా పూర్తి చేయాలనుకున్నారు. 10 సంవత్సరాలుగా ఇది మా హామీ అయినప్పటికీ, 10 సంవత్సరాలుగా మీరేమీ చేయకపోయినప్పటికీ కనీసం ఇప్పటికైనా మీకు కనువిప్పు కలిగింది. పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తాము అని చెప్పారు. కానీ ఒక పక్క మా ముఖ్యమంత్రి గారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 12,000 కోట్లు రీహాబిలిటేషన్కే పడుతుంది అని ఒక పక్క చెప్తుండగా, ప్రాజెక్టు కాస్ట్ ఎంతో ఇంకా ప్రజలకు చెప్పకపోగా కేంద్ర ప్రభుత్వం మాత్రం పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్తున్నారు. దాంతోపాటు ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎన్ని డబ్బులు ఇస్తారు, తక్షణం ఎంత ఇస్తారు, కనీసం ఆ రీహాబిలిటేషన్కైనా ఇస్తారా, ఒక్క ఫిగర్ అయినా మీరు క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది. అంత పెద్ద ప్రాజెక్టు మీరే అంటున్నారు లైఫ్ లైన్ అని, మీరే అంటున్నారు ఫుడ్ సెక్యూరిటీ కలిగించేది అని. మరి అంత ముఖ్యమైన ప్రాజెక్ట్కి ఈ అంబిగ్విటీ ఎందుకో, ఇంత వేగంగా దీన్ని ఎందుకు మీరు హ్యాండిల్ చేశారో మాకైతే అర్థం కావటం లేదు. మరి ఇవన్నీ మీరు ప్రకటించి అసలైన దాని గురించి అసలు మీరు మాట్లాడకనే పోతే మరి ప్రత్యేక హోదా మీరు ఇవ్వదలుచుకోవటం లేదా? ఇవ్వదలుచుకోకపోతే చెప్పే ధైర్యం మీకుందా? మోడీ గారు వచ్చి తిరుపతిలో సభ పెట్టి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలకు ప్రత్యేక హోదా అని తెలుగు ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మాటిచ్చిపోవడం జరిగింది. మరి ఆ మాటను మీరు నిలబెట్టుకోవడం లేదు అని మీరు చెప్పదలుచుకున్నారా? ఈ నెల 25న మధ్యాహ్నం 2:30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల సమయంలో మంత్రివర్గం అత్యవసరంగా భేటీ కానుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సాయంత్రం 4:30 మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వారికి వివరించనున్నారు. ఈ నెలాఖరు కల్లా ఓటాన్ బడ్జెట్ గడువు ముగియనుంది. దీంతో మరో 3 నెలలకు ప్రభుత్వం ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 25న జరిగే మంత్రివర్గ భేటీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదం తెలుపనున్నారు. బడ్జెట్ కోసం తమ ప్రతిపాదనలు సాయంత్రంలోగా పంపాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. జనసేన కార్యకర్తలకు అండగా ఉండాలన్న పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు చిల్లపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు గాయపడిన మక్కే గోపి కుటుంబానికి ధైర్యాన్ని నింపుతూ 50,000 రూపాయల చెక్కును అందించినట్లు తెలిపారు. మక్కే గోపీనాథ్ అని చెప్పి మన చిరావూరు గ్రామ జన సైనికుడు ఆ రోజున చిన్న యాక్సిడెంట్, బైక్ యాక్సిడెంట్ లో దెబ్బలు తగలటం, దానికి పవన్ కళ్యాణ్ గారు నేను అండగా ఉంటానని చెప్పి ఈ రోజున వారి కుటుంబానికి 50,000 రూపాయల చెక్కు మా చేత పంపించడం, నిజంగా ఈ రోజున జనసేన పార్టీ మా కుటుంబానికి, మా అబ్బాయి భవిష్యత్తుకి అండగా ఉండడం, వారి కుటుంబ సభ్యులు సంతోషం చాలా బాగుంది. ఎందుకంటే అదే క్రమంలో ఈ రోజున జనసేన పార్టీకి ఏదైతే కార్యకర్తలు, జన సైనికులు బలమో వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి అనుసంధానంగా ఒక మమేకమైన బంధం ఏర్పరిచేదానికి ఈ రోజున జనసేన క్రియాశీలక సభ్యత్వం మరోమారు ఇక్కడ స్టార్ట్ చేశారు. రేపు 28వ తారీఖు వరకు ఈ జనసేన క్రియాశీలక కార్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంది. అందరూ కూడా దయచేసి ఆ కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వాలు సేకరించి జనసేన పార్టీకి మేమండగా,
జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలకు అండగా చేదోడు వాడు ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ దీన్ని మా చిరావూరు గ్రామ వాలంటీర్ మన లాల్ చంద్ ద్వారా ఈ సభ్యత్వం నమోదు చేయడం జరిగింది. అలాగే మన తాడేపల్లి మండలాధ్యక్షులు సామల నాగేశ్వర, అలాగే ఎంపీఎంసీ అధ్యక్షులు మారుతి గారు, అలాగే చిరావూరు గ్రామ అధ్యక్షులు కాళీకృష్ణ గారు, అలాగే మిగతా అంత పెద్దలు మన అందరూ కూడా రమా గారు, అలాగే కామలి గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేదానికి మనం అంతా కూడా కలిసి పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉండవల్లి కరకట్ట సీడ్ యాక్సెస్ రోడ్ విస్తరణలో భాగంగా రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అధికారులు పనులు ప్రారంభించడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. నష్టపరిహారం చెల్లించకుండా మా పొలాలు ఎలా కొలతలు చేస్తారని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉండవల్లి కరకట్ట సీడ్ యాక్సెస్ రోడ్ విస్తరణలో భాగంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎన్ సర్వేశ్వర నాయుడు రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న పొలాలను కొలతలు వేస్తున్నారన్న సమాచారంతో రైతులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా కొలతలు ఎలా వేస్తారని అధికారులను ప్రశ్నించారు. అభివృద్ధికి రైతులు వ్యతిరేకం కాదని జరుగుతున్న అన్యాయంపై నారా లోకేష్ కు విన్నవించుకుంటామని రైతులు పేర్కొన్నారు. కరకట్టపై ఆందోళన చేపట్టిన రైతులు తమకు నష్టపరిహారం చెల్లించకుండా పొలాలు ఆక్రమణకు దిగితే భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని రైతులు హెచ్చరించారు. నా పేరు గుర్రాల శ్రీనివాస్ అండి. నాకు ఎకరం పొలం ఉంది. ఆ ఎకరం పొలంలో నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు అని మమ్మల్ని రేత్రి అనకుండా పగలనకుండా సిఆర్టీ ఆఫీస్ చుట్టూ తిప్పుకొని మాకు నరకం చూపిస్తున్నారండి. ఇది దాన్ని ఏదో రకంగా తీసుకుని చేసి మాకు అన్యాయం చేస్తాకి ప్రయత్నం చేస్తుంది ఈ గవర్నమెంట్. మేము కూడా రోడ్డుకి ఎత్తానని మేము తేల్చి చెప్పినా కానీ ఇవాళ అనుకోకుండా ఇవాళ వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్డుకి కొలతలు పెట్టారు సార్. మాకేం తెలియపరచలేదు ఇంత మటుకి. అది లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి లోకేష్ గారు కానీ మాకు అపాయింట్మెంట్ ఇస్తే మేము రైతులందరం వచ్చి ఆ రోడ్డు గురించి ఏందో మేము తేలుతామని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారాగా తెలియబోతున్నాం. గత ప్రభుత్వం మిగిలిపోయిన 1998 డిఎస్సి క్వాలిఫైడ్ టీచర్స్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని భైరవకోన శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మిగిలిన 1998 క్వాలిఫైడ్ టీచర్స్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. మంగళగిరి నగరంలోని ఐబిఎన్ ప్రెస్ భవనంలో డిఎస్సి అభ్యర్థుల సమాఖ్య మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎం విశ్వరూపాచారి, భైరవకోన శ్రీనివాసరావు, ఆర్ రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులకు తీరని అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వాలిఫైడ్ ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ బొత్స సత్యనారాయణను కలిసి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఉద్యోగాలు కావాలనుకునేవారు తెలపాలని కోరగా 7,100 అభ్యర్థులకు అంగీకారం తెలియజేసినట్లు చెప్పారు. 6,754 మంది హాజరవ్వగా 4,072 పోస్టులు రిజర్వేషన్ పాటించకుండా భర్తీ చేసినట్టు చెప్పారు. నాటి ముఖ్యమంత్రి 5,887 మంది 98 క్వాలిఫైడ్ ఉద్యోగాలు కల్పించమని ప్రచారాలు చేసుకున్నట్లు తెలిపారు. సరైన ఉపాధి లేక కుటుంబ భారాలు మోయలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1998 డిఎస్సి క్వాలిఫైడ్ సమస్యను పరిష్కరించాలని నారా లోకేష్ ను కలవగా సానుకూలంగా స్పందించారని చెప్పారు. కాలక్రమేణా వయసు రీత్యా ఉద్యోగాలకు దూరమయ్యే అవకాశం ఉందని ఇప్పటికైనా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ డిఎస్సి టీచర్స్ పోస్టులను భర్తీ చేయాలని విన్నవించుకున్నారు. మాది గత 23 సంవత్సరాల నుంచి నలుగుతున్న ఒక సబ్జెక్టు. ఇది గత ప్రభుత్వంలో కొంత వరకు వచ్చింది. అది అక్కడ అర్థం లేని కనీస జ్ఞానం లేని ఆఫీసర్లు తప్పిదానికి మా 98 క్వాలిఫైడ్స్ బలైపోయారు. ఆర్డర్ ఆఫ్ మెరిట్ అన్నారు. అది కేవలం ఓసీలకే అది లభ్యమైంది, వాళ్ళకి లాభంగా వచ్చింది. అయితే మిగతా బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, ఓసీ మహిళలు, వికలాంగులు నష్టపోవడం జరిగింది. ఇది 27 నెంబర్ జీవోని పెట్టి ఇచ్చారు. అయితే లోకేష్ గారు కూడా ఎలక్షన్ ముందు హామీ ఇవ్వడం జరిగింది, చూద్దామని అన్నారు. ఇప్పుడు మరి వీళ్ళందరికీ వయసు అయిపోతుంది. మరి లోకేష్ గారు కానీ అంతకుముందు నిమ్మల రామానాయుడు గారు అని ఇప్పుడు ఆయన మంత్రి గారు ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా అడిగారు, చాలా అడిగారు. రికార్డింగ్లు ఉన్నాయి, రికార్డింగ్లో ఇప్పించారు. పాపం 98 క్వాలిఫైడ్స్ న్యాయం చేయమని అడిగారు. మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎంతసేపు చేయాలి చెప్పొచ్చు కదా, ఆయనకు తెలిసిన సబ్జెక్టే కదా. అలానే ఇప్పుడు లోకేష్ గారు విద్యామంత్రి వర్యులు, ఆయన కూడా మా వాళ్ళందరూ కలిసారు. నేను బక్రీద్ రోజున నవాజ్ చేసుకున్న తర్వాత మేమందరం కలిసాం.
సార్ మా అమ్మ మాది మీ దృష్టిలోనే ఉంది అన్నారు. మరి మేము బడుగు బలిగిన వర్గాలు ఏం కావాలి సార్ అంటే ఆయన వినలేదు సార్. సరే ఎలక్షన్ టైం వస్తుంది, మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తాం అనుకున్నాం సార్. ఆ బుద్ధి మేము చెప్పినాం సార్. వాళ్ళు దగ ఆ విధంగా ఏర్పడింది సార్. తర్వాత ఎలక్షన్కు ముందు కూడా మేము నారా లోకేష్ సార్ గారిని గౌరవనీయులు ఇప్పుడు విద్యాశాఖ మంత్రి సార్ మా మేడం వారు కలిశారు సార్, సార్లు కలిశారు. ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తానే మీకు మేలు చేస్తామమ్మా అని తెలియపరిచారు సార్. ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము ప్రజా దర్బార్లో కూడా గెలిచినాం సార్ గారిని. అట్నే 1000 మెసేజ్లు 1500 మెసేజ్లు పంపించాం సార్ నారా లోకేష్ సార్ గారికి. తర్వాత మేము సెక్రటరీకి వెళ్ళి నేరుగా గెలిచాం సార్. సార్ గారు ఏమంటున్నారంటే సార్ మా దృష్టిలో ఉందమ్మా, మీకు చేస్తాను చూస్తామని భరోసా ఇచ్చారు సార్. 100% పక్కా ఇచ్చారు సార్. సార్ గారు ఇప్పుడు అసెంబ్లీలు జరుగుతున్నాయి సార్. కావున మా గురించి ఒక్కసారి ఈ బడుగు బలిగిన వర్గాల వారికి మిగిలిపోయిన వారందరికీ కూడా ఖచ్చితంగా ఫైల్ తెరిపించి ఉద్యోగాలు ఇస్తానని ఒక్కసారి భరోసా ఇస్తే మా కుటుంబాలు వెలుగు నింపిన వారు అవుతారు సార్. దయ ఉంచి గత ప్రభుత్వం మాకు తీవ్ర అన్యాయం చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం బడుగు బలిగిన వర్గాల ప్రభుత్వం కాబట్టి మాకందరూ కూడా ఉద్యోగాలు ఇస్తారని మేము త్వరగా ఇస్తే వయోపరిమితి పోతుంది సార్. ఇప్పటికే మా కుటుంబాల్లో చాలామంది చనిపోయారు సార్. దయ ఉంచి మాకు ఇవ్వగలుగుతారని నారా లోకేష్ సార్ గారిని పదే పాదవందనాలు చేసుకుంటున్నాం సార్. అలాగే చంద్రబాబు సార్ గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా తెలియపరుచుకుంటూ ఈ మీడియా ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎక్సైజ్ పాలసీపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. జగన్ ప్రభుత్వం మద్యం విషయంలో అడుగడుగునా తప్పిదాలు చేసిందని ధ్వజం. ఎక్సైజ్ పై శ్వేతపత్రం విడుదలపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తప్పు చేసిన వారికి శిక్ష పడి తీరాలని వ్యాఖ్య. జంతర్ మంతర్లో ధర్నా చేసిన వైసీపీ అధినేత జగన్. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కూనీ అయిందని ఆరోపణ. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.